లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ వీడియోలో పింట్రెస్ట్ ఆల్గోరిథం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం పింట్రెస్ట్ అంటే ఏంటి, దాని వెనక ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అసలు పింట్రెస్ట్ ఆల్గోరిథం అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు చాలామంది బిగినర్స్ ఏం చెప్తారంటే, మా పింట్రెస్ట్ పిన్స్కి ట్రాఫిక్ రావట్లేదు, మా పిన్స్ వైరల్ అవ్వట్లేదు, ఎందుకని అని అడుగుతారు. అలా బిగినర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. బిగినర్స్ చేసే మిస్టేక్స్లో ఫస్ట్ ఏంటంటే, పింట్రెస్ట్ ఆల్గోరిథం గురించి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోరు. పింట్రెస్ట్ ఆల్గోరిథం పూర్తిగా అర్థం కాకుండా మీరు ఆల్గోరిథం రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వకుండా మీకు పింట్రెస్ట్ పిన్స్కి ట్రాఫిక్ సరిగ్గా రాదు. అండ్ ఆల్సో మనం వేరే అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, లేదా ఫేస్బుక్ కానీ కంపేర్ చేస్తే పింట్రెస్ట్ ఆల్గోరిథం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఏంటంటే, పింట్రెస్ట్ ఆల్గోరిథం మొత్తం విజువల్ బేస్డ్ సర్చ్ ఇంజన్ అన్నమాట. విజువల్ సర్చ్ ఇంజన్ చూసారా, విజువల్ సర్చ్ ఇంజన్. విజువల్గానే మనం ఇన్ఫర్మేషన్ని దాని నుంచి తీసుకోగలుగుతాం తప్ప మనకి టెక్స్ట్ ఫామ్లో రాదు. ఇది ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్. అండ్ వీడియో ఫామ్స్లో కూడా మీకు అంతగా దొరకదు. వీడియో ఫామ్స్లో కావాలంటే మనకి వేరే వెబ్సైట్లోకి కానీ, వేరే యాప్లోకి కానీ మనం రీడైరెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి పింట్రెస్ట్ బిగినర్స్ చేసే మిస్టేక్స్. అసలు పింట్రెస్ట్ ఆల్గోరిథం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పింట్రెస్ట్ ఆల్గోరిథం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పిన్ పోస్ట్ చేశారనుకోండి, ఆ పోస్ట్ని ఎవరికి చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఎలా చూపించాలి, ఎక్కడ చూపించాలి, ఇది పింట్రెస్ట్ ఆల్గోరిథం చేసే పని. ఫస్ట్ ఆఫ్ ఆల్, పింట్రెస్ట్ మీరు పెట్టిన పిన్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎలా అనలైజ్ చేస్తుంది అంటే, దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరు పెట్టిన పిన్ యొక్క పోస్ట్లో ఇమేజ్లో మీరు ఏదైనా టెక్స్ట్ రాసి ఉంటే ఆ టెక్స్ట్ దేని గురించి అనేది చెక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు పెట్టిన పిన్ యొక్క టైటిల్ గురించి వెతుకుతుంది. మీరు పెట్టిన ఈ పిన్ మీద ఉన్న టెక్స్ట్ టైటిల్లో ఉన్న టెక్స్ట్ సేమేనా అని చూస్తుంది. ఆ తర్వాత పిన్ డిస్క్రిప్షన్లో మీరు ఏం రాశారు అని చెక్ చేస్తుంది. తర్వాత మీరు ఆ పిన్ టైటిల్లో కానీ, లేదా పిన్కి పైన రాసిన టెక్స్ట్లో కానీ, లేదా డిస్క్రిప్షన్లో కానీ కీవర్డ్స్ మెన్షన్ చేశారా లేదా అన్నది కూడా చెక్ చేస్తుంది. అండ్ లాస్ట్, బోర్డ్ నేమ్ చెక్ చేస్తుంది. మనం పింట్రెస్ట్లో పిన్స్ పోస్ట్ చేయాలి అంటే ముందుగా మనము కొన్ని బోర్డ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి కాబట్టి. మనం ఏ కేటగిరీని, ఇప్పుడు మనం జ్యువెలరీ తీసుకుంటే అందులో ఇయర్ రింగ్స్కి ఒక బోర్డు ఉంటుంది, నెక్లెసెస్కి ఒక బోర్డు ఉంటుంది, అలా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో అలా మీరు ఏ బోర్డుకి సంబంధించి పిన్ పెట్టారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉందా లేదా అనేది అనాలిసిస్ చేస్తుంది. ఒకవేళ మీరు పెట్టిన ఇన్ఫర్మేషన్లో దానికి ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, డిస్టర్బెన్స్ అనిపించినా, మ్యాచ్ అవ్వట్లేదు అనిపించినా మీ పిన్ని ట్రాఫిక్లోకి తీసుకువెళ్ళదు. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిన్ ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ని చెక్ చేస్తుంది, తర్వాత టైటిల్ చెక్ చేస్తుంది, డిస్క్రిప్షన్ చెక్ చేస్తుంది, కీవర్డ్స్, ఇంకా బోర్డ్ నేమ్ కూడా చెక్ చేస్తుంది. అండ్ ఇవే కాకుండా మీరు పెట్టిన పిన్కి కొన్ని వ్యూస్ వచ్చే వరకు, కొంత ఇంప్రెషన్ వచ్చే వరకు పింట్రెస్ట్ మీ పిన్ని టెస్టింగ్లో ఉంచుతుంది. అసలు ఈ టెస్టింగ్ ఎలా చేస్తుంది? మీరు పెట్టిన ఈ పింట్రెస్ట్ పిన్ ఫ్రెష్ పిన్నా కాదా? లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మీరు కనీసం కొంచెం చేంజెస్ అన్నా చేశారా లేదా కంప్లీట్గా ఓల్డ్ పిన్ని తీసుకొచ్చి రీప్లేస్ చేశారా, అంటే మళ్ళీ అదే రీపోస్ట్ చేశారా, లేదా కొంచెమైనా డిఫరెన్స్ ఉందా అనేది చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ గ్రోత్ చెక్ చేస్తుంది. మీరు పెట్టిన పిన్ ఎంతమంది ఎంగేజ్ అయ్యి ఉన్నారు, మీ పిన్కి ఎంతమంది ఇష్టపడి దాన్ని చూశారు,
ఎంతమంది మీ పిన్ దగ్గర టైం స్పెండ్ చేశారు అన్నది కూడా చెక్ చేస్తుంది. తర్వాత ఎవర్ గ్రీన్ రీచ్ అంటే మీరు ఒక పిన్ పెట్టిన తర్వాత ఆ పిన్ని పింట్రెస్ట్ ట్రస్ట్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఇంకా అకౌంట్ ఉన్నా లేకపోయినా సరే ఆ పిన్కి వ్యూస్ మాత్రం వస్తూనే ఉంటాయి. మీ అకౌంట్ ఉన్నా లేకపోయినా పిన్కి మాత్రం ఖచ్చితంగా ఇంప్రెషన్స్ వస్తూనే ఉంటాయి. అది ట్రాఫిక్లోకి వెళ్తూనే ఉంటుంది. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత అయినా సరే ఖచ్చితంగా మీ పిన్ ట్రాఫిక్లో మాత్రం ఉంటుంది. దాన్ని ఎవర్ గ్రీన్ పిన్ అని అంటారు, ఎవర్ గ్రీన్ రీచ్ అని అంటారు. ఇవన్నీ పింట్రెస్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత పింట్రెస్ట్లో ర్యాంకింగ్స్ ఉంటాయి. ర్యాంకింగ్స్ ఎలా చేస్తారు చెప్పాలంటే, మీరు ఒక పిన్ పెట్టిన తర్వాత ఆ పిన్ ట్రాఫిక్లోకి వెళ్ళిన తర్వాత మీకు అనలిటిక్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది పింట్రెస్ట్లో. మీ ప్రొఫైల్లోకి వెళ్తే రైట్ సైడ్ పైన కార్నర్లో ఇలా 3 లైన్స్ కనిపిస్తాయి. అది అనలిటిక్స్ అన్నమాట. అది ఓపెన్ చేస్తే మీకు మీ అకౌంట్కి సంబంధించి ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని సేవ్స్ వచ్చాయి, ఇవి కనిపిస్తాయి. అండ్ ఈ సేవ్స్ అంటే పింట్రెస్ట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని సేవ్స్ వచ్చాయి, ఎన్ని పిన్స్ అంటే ఒక పిన్నే 10 మంది సేవ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎంతమంది సేవ్ చేసుకున్నారు. +10 బిగినర్గా ఉన్నప్పుడు +10 సేవ్స్ వస్తే మాత్రం మీ పిన్ చాలా బాగుంది అండ్ మీ అకౌంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది అండ్ మీ అకౌంట్ ప్రొఫైల్ కూడా అందరికీ నచ్చుతుంది అని అర్థం. అండ్ క్లిక్స్, ఊరికే మీ పిన్ అలా ట్రాఫిక్లోకి వెళ్తే సరిపోదు కదా, మీ పిన్ని అందరూ చూడాలి కూడా. అది చూస్తేనే మీకు ఏదన్నా కొంచెం లాభం ఉంటుంది. క్లిక్ చేయాలి, మీ పిన్ని క్లిక్ చేసి అది ఓపెన్ చేసి లోపల ఏంటి మ్యాటర్ ఉంది అని కూడా చూడాలి. మీ ప్రొఫైల్ దాకా వెళ్ళాలి. అలా వెళ్తేనే మీకు ఒక మంచి ఏంటంటారు, మీరు ఇచ్చే కాన్సెప్ట్ వెతుకుతున్న వాళ్ళకి యూజ్ అయింది అని ఒక సిగ్నల్ అన్నమాట. తర్వాత కీవర్డ్స్ అంటే మన పింట్రెస్ట్లో కీవర్డ్స్ అనేవి చాలా 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 ముఖ్యమైన పదం అన్నమాట. మీ పిన్ని మీరు పెట్టిన దగ్గర నుంచి అది అవతల వాళ్ళకి రీచ్ అయ్యేదాకా మీరు కళ్ళు మూసుకొని యూజ్ చేయాల్సిన వర్డ్ ఏమైనా ఉందంటే అది కీవర్డ్సే. మీరు పెట్టిన పిన్కి సంబంధించి అది ఏ పిన్ అయినా సరే ఆ పిన్కి సంబంధించి కొన్ని రీసెర్చ్ వర్డ్స్ ఉంటాయి కదా, కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి. కామన్గా ఆ వర్డ్స్ యూజ్ చేసే మన సెర్చ్ ఇంటెంట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. అది కూడా ర్యాంకింగ్ ఉంటుంది. తర్వాత పిన్ డిజైన్, మీరు పెట్టిన పిన్ మీద మీరు పెట్టే డిజైన్ మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డిజైన్ని చూసిన వాళ్ళకి అది ఒకవేళ వాళ్ళ టాపిక్ రిలేటెడ్ కాకపోయినా సరే మీ పిన్ మీద ఉన్న డిజైన్ చూస్తే వాళ్ళకి అది అబ్బో ఎంత బాగుందో ఇందో అసలు ఏముంది చూద్దామని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. అలా ఉండాలి మీ డిజైన్స్. అప్పుడే పింట్రెస్ట్లో మీకు ఫ్యూచర్ ఉంటుంది అండ్ మీ పిన్స్కి ట్రాఫిక్ బాగా వస్తుంది, మీ ప్రొఫైల్ విజిట్స్ పెరుగుతాయి. సో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ ఆఫ్ సక్సెస్ అని ప్రతి దాంట్లోనూ మనం వింటాం. ఎస్పెషల్గా పింట్రెస్ట్లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అనేది ఒక వారానికి 2 వారాలకి కాదు, మీకు సక్సెస్ వచ్చేదాకా డైలీ మీరు చూపించాలి. కనీసం డైలీ 1 hour అన్నా మీరు పింట్రెస్ట్ మీద వర్క్ చేయగలిగితేనే మీకు పింట్రెస్ట్ నుంచి ఏదన్నా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇది పింట్రెస్ట్ ర్యాంకింగ్ గురించి. అండ్ కొన్ని కామన్గా చేసే మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కంటికి కనిపించిందల్లా వాళ్ళకి నచ్చిందల్లా పోస్ట్ చేస్తూ ఉంటారు. ర్యాండమ్గా టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేసేస్తారు. అలా ర్యాండమ్గా పోస్ట్ చేసేస్తే పింట్రెస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు మీ అకౌంట్ దేని గురించి అంటే మీకు పర్టికులర్గా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకోకపోతే చాలా కష్టం. పింట్రెస్ట్లో ర్యాంకింగ్ అవ్వరు, మీ పిన్స్కి ట్రాఫిక్ రాదు, మీకు కావాలనుకున్న రిజల్ట్ చూడలేరు. అండ్ నెక్స్ట్ కీవర్డ్సే కదా ఏముందిలే అని వదిలేస్తారు కొంతమంది, దాన్ని ఎందుకు అంత పట్టించుకోవడం అని. కానీ కీవర్డ్స్ లేకపోతే అసలు మీరు పింట్రెస్ట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు.
కీవర్డ్స్ ఆర్ ద మెయిన్ కీ ఫర్ పింట్రెస్ట్. అందుకే దానికి కీ ప్లస్ వర్డ్స్, కీవర్డ్స్ ఆర్ ద కీస్. సో దాని తర్వాత అప్లోడింగ్ లో క్వాలిటీ పిన్స్ అప్లోడ్ చేసేస్తే సరిపోదు, మన పిన్ అవతల వాళ్ళకి నచ్చాలి కూడా. అలా నచ్చకుండా ఏదో పెట్టినా రిజల్ట్ రాలేదేంటి అన్నట్టు ఉండకూడదు. మీరు ఏ పని చేసినా 100% మీరు ట్రస్ట్ చేసే పని చేస్తే ఆ ట్రస్ట్ అవతల వాళ్ళకి మీ పిన్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అందులో హార్ట్ఫుల్గా చేశారు కాబట్టి చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది అవతల వాళ్ళకి. సో లో క్వాలిటీ పిన్స్ జనరేట్ చేయడం కూడా చాలా తప్పు. అండ్ కొన్ని రోజుల తర్వాత కన్సిస్టెన్సీ మానేస్తారు. లైక్ ఒక 2 weeks 3 weeks మ్యాక్సిమం 2 months పెడతారు. ఇంకా తర్వాత వచ్చి ఏం రిజల్ట్ ఉండట్లేదు, నేను చేయను అని చెప్పి వదిలేస్తారు. ఏం పోయిందండి, డైలీ ఒక 1 hour కదా, బోల్డ్ అంత టైం వేస్ట్ చేస్తాం మనం అవసరం లేనివి చూస్తూ. అందులో ఒక 1 hour మనకు అవసరమయ్యే దానికోసం ఖర్చు పెడితే ఏం కాదు కదా. సో అలాగా కొన్ని రోజుల తర్వాత పోస్ట్ చేయడం మానేస్తారు. అలా మానేయొద్దు. మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ కావాలి అంటే మనం ఖచ్చితంగా పోస్ట్ చేసి తీరాల్సిందే. అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, అసలు ఎప్పుడు కూడా దేని నుంచి కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావు. దేనికైనా కొంచెం టైం పడుతుంది. మనం ఆ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయగానే మనకి రిజల్ట్స్ రావు కదా. అసలు నిజంగా మనం పింట్రెస్ట్లో కరెక్ట్గా ఎదగాలి అండ్ ఆల్సో మన పిన్స్కి ట్రాఫిక్ రావాలి, మన అనుకుంటున్న గోల్కి మనం రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు అనుకోండి, మీ ప్రోడక్ట్కి సంబంధించి మీకు మంచిగా సేల్స్ రావాలి, సేల్స్ పెరగాలి, అది కూడా పింట్రెస్ట్ త్రూ అంటే మీరు చేయాల్సిన కొన్ని చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. ఏంటంటే చూజ్ వన్ నీచ్. అసలు మీరు అందులో ఏ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నారు, ఏ ప్రోడక్ట్ కోసం మీరు పింట్రెస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత యూజ్ ప్రాపర్ కీవర్డ్స్. అసలు కీవర్డ్సే లేకుండా మీరు పింట్రెస్ట్లోకి అడుగు పెడతాను అంటే అది వేస్ట్. ఎందుకంటే ఆ రిజల్ట్ కనిపించదు. ఏ ప్రోడక్ట్కైనా సరే పింట్రెస్ట్లో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. నేను ఇన్నిసార్లు కీవర్డ్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అసలు కీవర్డ్స్ అంటే ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ నేను ఒక సెర్చ్ ఇచ్చాను, పింట్రెస్ట్ ఎస్ఈఓకి సంబంధించి నాకు కొన్ని వీడియోస్ చూపించు అని నేను పింట్రెస్ట్ ఎస్ఈఓకి సంబంధించి ఒక సెర్చ్ ఇంటెంట్ ఇచ్చాను అనుకోండి పింట్రెస్ట్కి. అప్పుడు నాకు అది రిజల్ట్స్లో కొన్ని పిన్స్ చూపిస్తుంది ఎస్ఈఓకి సంబంధించి. దాని కీవర్డ్స్ లిస్ట్లో ఎస్ఈఓకి సంబంధించి ఎన్ని పిన్స్ ఉంటే అన్ని పిన్స్ నాకు డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ నేను అప్లోడ్ చేసిన పిన్లో ఎస్ఈఓ లేదనుకోండి, అవతల వాళ్ళు అడిగినప్పుడు మీ పిన్ పైకి పాప్ అవ్వదు, చూపించదు. బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ స్ట్రాంగ్ పిల్లర్ టు యువర్ పింట్రెస్ట్. ఎస్ఈఓ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా ఎస్ఈఓ తెలుసుకొని ఉండాలి. అండ్ క్రియేట్ అట్రాక్టివ్ పిన్స్. చెప్పాను కదా, మీరు మీ పిన్ని చూస్తే ఎవరికైనా అమాంతం క్లిక్ చేసి అందులో ఏముందో చూడాలి అని అనిపించాలన్నమాట. అంత ఎక్సైట్ అయిపోవాలి చూసిన వాళ్ళు, అంత బాగుండాలి మీ పిన్. అందులో చాలా రకాలుగా మనం చూసే వాళ్ళని మైమర్చిపించుకునేలాగా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. రానున్న వీడియోస్లో నేను అవి కూడా చెప్తాను. సో ఎవరు మిస్ కాకండి వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఉంచుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ పింట్రెస్ట్కి సంబంధించినవి ఖచ్చితంగా నేర్చుకుంటారు. అండ్ పోస్ట్ కన్సిస్టెన్సీ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ పిన్లు ఏం పెట్టే అవసరంలా. ఈరోజు ఒక పిన్ పెట్టి, రేపు ఒక పిన్ పెట్టి, ఎల్లుండి ఒక పిన్ పెట్టి, డైలీ ఒక పిన్ పెట్టినా చాలు. కానీ మీ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈరోజు పిన్ పెట్టారు, రేపు పెట్టడం కుదరదు, ఎల్లుండి పెట్టడం కుదురుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే పింట్రెస్ట్లో మనకి స్కెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం పిన్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేసే టైంలో స్కెడ్యూల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మరి ఆ ఆప్షన్ సెట్ చేసుకుంటే ఏ టైంకి ఏ డేట్కి మీ పిన్ పబ్లిష్ అవ్వాలి అని మీరు టైం సెట్ చేస్తే చాలు, నెక్స్ట్ డే ఆ టైంకి ఆ పిన్ పబ్లిష్ అయిపోతుంది. ఎన్ని పిన్స్ అయినా సరే మీరు ఆ టైంకి స్కెడ్యూల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎన్ని డేస్కైనా మీరు టైంని స్కెడ్యూల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మంత్స్కైనా పర్లేదు, వీక్స్కైనా పర్వాలేదు. కానీ
ప్రతిరోజు పిన్స్ పడడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా పెట్టినా పర్లేదు, టైం స్కెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు, డైలీ మీరు మ్యాండేటరీగా మాన్యువల్గా పెట్టుకున్నా పర్వాలేదు. బట్ డైలీ పింట్రెస్ట్ మాత్రం యాక్టివ్గా ఉండాలి, ఒక్క పిన్ అయినా పడాలి. అండ్ రిపీట్ సక్సెస్ఫుల్ టాపిక్స్ అంటే పెట్టిన పిన్ని మళ్ళీ పెట్టడం కాదు. మీరు ఇప్పుడు ఒక ఫుడ్కి సంబంధించి ఏదన్నా ఒక పిన్ పెట్టారనుకోండి, మీరు ఏ ఫుడ్ రెసిపీకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి లేదా ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చిందో చెక్ చేసుకొని అదే పోస్ట్ని, దాని మీద ఉన్న టెక్స్ట్నే మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్ యూస్ చేసో లేదా వేరే ఫాంట్ యూస్ చేసి వేరే కలర్స్ యూస్ చేసి కూడా మీరు ఫ్రెష్గా రీక్రియేట్ చేసి పెట్టచ్చు. బట్ రీపోస్ట్ చేయకూడదు, సేమ్ పిన్ని రీపోస్ట్ చేయకూడదు. కొంచెం రీక్రియేట్ చేసి కొంచెం డిజైన్ మార్చి మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. అదేమవుతుందంటే మళ్ళీ అది కొత్త పిన్లా తీసుకుంటుంది, ఫ్రెష్ పిన్లా తీసుకొని మళ్ళీ ఆ పిన్ని మళ్ళీ డిస్ప్లే చేస్తుంది అనమాట. అవతల అడిగిన వాళ్ళకి మళ్ళీ అదే పిన్ని డిస్ప్లే చేస్తుంది, ఫ్రెష్ పిన్ అనుకొని. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ టూల్ అనమాట, మనం యూజ్ చేసుకోవాలి. కానీ రిపీట్ సక్సెస్ఫుల్ టాపిక్ అనేది చాలా పవర్ఫుల్ పింట్రెస్ట్లో. అండ్ మీరు ఇంకా మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి ఏంటి అంటే క్వాలిటీ. పిన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, హెల్ప్ఫుల్ కంటెంట్ ఉండాలి. మీరు పెట్టే కంటెంట్ అవతల వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. లైక్ అది సర్చింగ్ గురించి అయినా లేదా ఇన్ఫర్మేషన్ గురించి అయినా. మనకి చెప్పాలంటే పింట్రెస్ట్లో మ్యాక్సిమం ఎక్కువ సర్చ్ చేసేవి డిజైన్స్ సర్చ్ చేస్తారు, తర్వాత ఆర్ట్ సర్చ్ చేస్తారు, తర్వాత కొన్ని బడ్జెట్కి సంబంధించి క్యాలెండర్స్ ఉంటాయి. అది మంత్లీ బడ్జెట్ అయినా ఇయర్లీ బడ్జెట్ అయినా ఏ బడ్జెట్ అయినా కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి. దాంతోపాటు స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని స్టూడెంట్ ఎగ్జామ్ క్యాలెండర్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా పింట్రెస్ట్లో చాలా ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా మీకు ట్రాఫిక్ వస్తుంది. మీరు దీన్ని కూడా, ఈ టాపిక్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత గుడ్ SEO చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి మీరు పర్టికులర్గా చాలా మైండ్లో పెట్టుకొని యూజ్ చేయాల్సిన పదాలు చాలానే ఉంటాయి. ఎక్కువేమి ఉండవు, 4-5 ఉంటాయి. బట్ డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అంటే సెర్చ్ చేసేవాళ్ళు ఏ పదాలను యూజ్ చేస్తారు అనేది మీరు ఊహించి గ్రహించి మీరు మీ కీవర్డ్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కీవర్డ్స్ని కూడా, ఈ SEOని కూడా ఎలా కనిపెట్టాలి, ఎలా చేస్తే మనకి సెర్చ్ ఇంటెంట్ యొక్క కీవర్డ్స్ తెలుస్తాయి అనేది కూడా మన రానున్న వీడియోస్లో నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ మన దగ్గర చాలా టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం. కన్సిస్టెన్సీ చెప్పాను కదా, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కావాలంటే మీరు స్కెడ్యూల్ చేసుకొని కూడా మీ పిన్స్ని పోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే మన పిన్ని ఎంతమంది చూస్తున్నారు, మన పిన్లో ఎంతమంది ఎంగేజ్ అయి ఉన్నారు. అంటే మన పిన్ చూడగానే మన పిన్ దగ్గరే ఆగిపోయి అసలు అది ఏంటి అని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కౌంట్ అవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన టాపిక్స్ అన్నమాట. మీకు చాలా హెల్ప్ అవుతాయి పింట్రెస్ట్లో ట్రాఫిక్ని గెయిన్ చేసుకోవడానికి. అసలు పింట్రెస్ట్ మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఒక బ్లాగ్ ఛానల్ ఉందనుకోండి, ఆ బ్లాగ్ ఛానల్కి ట్రాఫిక్ని అటు డైవర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ట్రాఫిక్ని పింట్రెస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్కి ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏం లేదు, మన పింట్రెస్ట్లో పిన్ని పోస్ట్ చేసేటప్పుడు టైటిల్ ఇస్తాము, డిస్క్రిప్షన్ ఇస్తాము, కింద లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ ఆప్షన్లో మనం ఖచ్చితంగా బ్లాగ్కి సంబంధించిన లింక్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే డిజిటల్ బుక్స్ని గమ్రోడ్ అని లేదా ఎట్సీ అనే 2 ప్లాట్ఫామ్స్లో సేల్ చేస్తూ ఉంటారు. ఈ గమ్రోడ్ ఇంకా ఎట్సీకి సంబంధించిన లింక్స్ని కూడా మనం ఆ లింక్ అనే ప్లేస్లో పోస్ట్ చేసుకోవచ్చు. అలా పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పిన్ని ఎవరైనా చూసి అది నచ్చి క్లిక్ చేసి అందులో ఏముందో చూడాలి అని అనుకుంటే కనుక విజిట్ సైట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది.
సో ఆప్షన్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చెక్ చేసుకుంటారనమాట. అసలు ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది. సో మీరు వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్కి ట్రాఫిక్ని క్రియేట్ చేయడానికి పింట్రెస్ట్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. యూట్యూబ్కి అయితే వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అదే మీ బ్లాగ్ ఛానల్స్కి అయితే వ్యూస్ పెరుగుతాయి, అలాగే యాడ్సెన్స్కి ఆటోమేటిక్గా మనీ వస్తాయి. సో అలాగా ప్రోడక్ట్స్కి అయితే సేల్స్ పెరుగుతాయి. సో ఇలాగా పింట్రెస్ట్ని యూజ్ చేసుకుంటారనమాట. పింట్రెస్ట్ని ఎక్కువగా 90% ట్రాఫిక్ని క్రియేట్ చేసుకోవడం కోసమే యూజ్ చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్ నోట్స్ కావాలి అంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్లోను ఇంకా నా పిన్డ్ కామెంట్లో కూడా లింక్ ఇస్తాను, నా బ్లాగ్ లింక్ ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీకు కంప్లీట్గా మీకు ఒక బ్లాగ్ కనబడుతుంది. ఈరోజు చెప్పిన ప్రతి డీటెయిల్ బ్లాగ్ ఛానల్ కనబడుతుంది. ఈరోజు చెప్పిన ప్రతి డీటెయిల్ ఆ బ్లాగ్లో ఉంటుంది. మీరు కావాలంటే అందులో చూసి కూడా చదువుకోవచ్చు, అర్థమవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మనం ఈ ఆల్గరిథంని ఏది మెయిన్గా చూస్తుంది అంటే కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఎక్కడి నుంచి సంపాదించవచ్చు, అసలు ఆ కీవర్డ్స్ని ఎలా ఆలోచించాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అని అంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. ఎందుకంటే మీకు నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ రావడానికి, అండ్ ఆల్సో ఇలాంటి పింట్రెస్ట్కి సంబంధించి డిజిటల్ వరల్డ్కి సంబంధించిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ గైస్.